సీన్ ఇది మధ్య కనిపిస్తున్నా అసలు. బయటకు వస్తే ఎండ, ఎండలో తిరుగుతున్నాం కదా అని కొద్దిసేపు కాగానే వాన, వానలో ఏం చేయాలని అర్థం కాక ఇంట్లోకి పోతే కరెంటు పోతుంది. సినిమాలు పెట్టుకుందామంటే కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి, థియేటర్లో కూర్చుందామంటే కొత్త సినిమాలు వస్తాయి. అవి ఎందుకు థియేటర్ బంద్ చేశారు? నాకేం తెలుసన్నా, నువ్వు చెప్పాలి. ఈ థియేటర్లో మధ్య ఏడవు సింగిల్ థియేటర్స్ అన్ని బంద్ అంట. అవును, ఇది ఐపీఎల్ వల్లనా? ఇది మేబీ అయి ఉండొచ్చు అన్న. అంటే ఐపీఎల్ ఐపీఎల్ అంత ఒకటి, ప్రభావం లేదా ఈ ఉంటుంది. సినిమాలు పెద్దగా సినిమాలు ఏం లేవు ఈ మధ్య. ఈ మధ్య రిలీజ్ కూడా చేసేలేరు సినిమాలు. అంటే వాళ్ళు కూడా ఇండస్ట్రీ కూడా ఐపీఎల్కి ఏమన్నా భయపడిందంట. ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. ఇప్పటికి మస్తు ఉంటుంది. ఓ అంత అంత ఏముంటుంది అన్న, అంటే నాకు అర్థం కాదు క్రికెట్లో ఐపీఎల్కి అంత క్రేజ్ ఎందుకు ఉంటుంది అన్న. ఇప్పుడు అంటే ఫ్యాన్స్ ఘోరంగా ఉంటారు. ఒకటి సినిమాలు లేదా ఐపీఎల్. ఐపీఎల్ వచ్చినప్పుడు ఇక సినిమాలు మ్యాక్సిమం పక్కన పెడతారు. నేను అనుకుంటున్నా ఐపీఎల్ అనేది పిచ్చి కాదు, బెట్టింగ్ పిచ్చి. అది కూడా ఒకటి. బెట్టింగ్ పిచ్చి బాగుంటుంది. అంటే అందరికి క్రికెట్ ఆడాలని ఉంటుంది, ఉమ్. కానీ వీళ్ళు చూస్తున్నారు అని అంటే బెట్టింగ్ అది ఉంటుంది. ఈ ఐపీఎల్ నడుస్తున్న రోజులు బార్లు అన్ని కలకల 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 ఆడుతాయి, ఏ బార్ రెస్టారెంట్లు కలకలలు ఆడుతాయి. ఏ బార్ కూడా స్క్రీన్లు పెట్టేసి వదిలేస్తారు. సాయంత్రం రాగానే మందు ఒకరు కూర్చుంటారు. ఇంకా పోతుంటాం కదా ఇట్లా బార్లమ్మ కూడా. ఐపీఎల్ బిగ్ స్క్రీన్ రెస్టారెంట్ కమింగ్ సార్ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ బెట్టింగ్ లక్షల కోట్లే అవునా, మొత్తం అటు ఇటు అయ్యేది. ఇప్పుడు దాని గురించి సినిమాలు ఆపేసిరా అంటే అంటే అనుకున్న దాని ప్రకారం. కానీ ఇండస్ట్రీకి అంత ఉండదు కదా, ఒక పెద్ద సినిమా హీరో. ఇప్పుడు నేను ఈ మధ్యలో నీకు అసలు అంత పెద్ద సినిమాలు ఏమొస్తున్నాయి? అవును, బ్రేక్ చాలా అన్ని చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి. దానికి తోడు ఈ ఐపీఎల్ ఎఫెక్ట్ ఉండడం వల్ల నేను అనుకుంటున్నా సింగిల్ స్క్రీన్ అనేటివి బంద్ చేసుకోరు. వాడు కొనుక్కొచ్చుకుంటే వాళ్ళు ఒక 5 లక్షలు పెట్టి ఎంతో అది తీసుకొని షో చేయాలి. ఎంత కలెక్షన్స్ వస్తాయి ఏంది అనేది ఇవన్నీ ఎందుకన్నా ఒక మల్టీ స్క్రీన్స్ ఉన్న థియేటర్ అనుకో నడిచిపోతుంది, ఏదో ఒకటి నడుస్తుంది, వాళ్ళకి ఈజీ ఉంటుంది. సింగిల్ స్క్రీన్ ఏడో చూడు బంద్ ఉన్నాయి మధ్య. సర్చ్ చేసి ఏదన్నా మా ఇంటికాడ శాంతి థియేటర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. పోదాం ఒక సినిమా పోదామని చూసిన, బంద్ ఉంది. లేదు బుకింగ్ ఆన్లైన్ లో చూపిస్తున్నా, అంటే స్క్రీన్ లో బంద్ చేసారు వాళ్ళు. ఎందుకో ఒక 10 రోజులేమో బంద్ చేద్దామని అనుకున్నట్టు. మేబీ ఈ సండే లాస్ట్ అనుకుంటా. అయిపోయింది కదా, సండే అయిపోతే మ్యాచ్ అయిపోతే ఈ రోజు ఫైనల్ అయిపోయిందంటే అయిపోయాయి. ఇంకేముంది ఇక రేపటి నుంచి, అంటే రేపటి రిలీజ్ రెడీగా ఉన్నాయి సినిమాలు. ఈ వచ్చే జూన్ కల్కి రిలీజ్ ఉన్నట్టుంది. ఈ జూన్ లో కల్కి ఏందన్నా అంత పెద్ద రామోజీ వాడు ఏంది అసలు అర్థం కాలే. ఆ కాన్సెప్ట్ ఎట్లుంటుందో ఏమో కానీ సినిమా వచ్చినాక తెలుస్తుంది. 2898 అంట. అంటే ఏంది 2898 మనం ఉన్నది 2000 సంవత్సరం, 2022 ఏడా 2890 ఏకంగా 800 ముందు తీసుకెళ్ళిపోయాడు కాక. ఏం స్టోరీ పెడతాడో ఏందో ఉండొచ్చేమో అట్లా. అంటే మనకి అనేది ఆదిత్య 369 లా కొన్ని చూసినాం. ఇట్లాంటిది ఫార్వర్డ్ చూపించేసింది. ఇప్పుడు ఫార్వర్డ్ చూపించాడు, మనం అనుకున్నాం మరి అంత ఉంటుందా. మళ్ళీ ఇది యుగాంతం కూడా చూపించాం 2023 దాటి 24కి వచ్చినాం మనం. అంటే భయభ్రాంతులకు, అంటే వాళ్ళు అప్పుడు చేసిన క్యాలెండర్ ప్రకారం వదిలిపెట్టి చేసారు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే కల్కి కదా, కల్కి అవతారం మనం మామూలు వింటుంటాం కదా, 10 అవతారాలు అని చెప్పి ఆ కాన్సెప్ట్ తీసుకొని తీసినట్టు. కల్కి 11వ అవతారం అదే లాస్ట్ అవతారం. అసలు రిలీజ్ చేస్తున్నా ముందు ఎందుకు రిలీజ్ చేస్తారు అంటే అవతారం అనుకున్నాను. టెక్నాలజీ అంతే అదే చూసినావు కదా. మళ్ళీ అమితాబ్ బచ్చన్ ఒక క్యారెక్టర్ చేసిండు వర్షవద్దాం అని, అంతా మైథాలజికల్ కి రిలేటెడ్ అయ్యి ఉంటుంది. అంటే మళ్ళీ దేవతలు కిందకి దిగుతారు చూస్తారు అనేది ఉంటుండొచ్చేమో సినిమా. అదే ఉంటది డైరెక్టర్ మైండ్ లా దేవుడు అనే అవతారం 11వ అవతారం. మనము ఇద్దరము డైరెక్టర్ మైండ్ లగ్జరీ మొత్తం వినాలన్న, మొత్తం స్టోరీ వినుకొని బయటకు వచ్చి డిస్కషన్ చేయాలి. మేబీ ఉండొచ్చు అట్లనే, అట్లాంటిదే ఉంటుంది. కల్కి సినిమా రిలీజ్ అయిపోతే ఇక దానికంటే ముందు ఈ సినిమాలు ఇప్పుడు ఈ మధ్య పాత సినిమాలను మళ్ళా రీరిలీజ్ చేస్తారు. ఇది ప్రొడ్యూసర్ కి, అప్పుడున్న ప్రొడ్యూసర్ కి అసలు పైసలే లేవరు నా దగ్గర. అలా ప్రొడ్యూసర్ అనుకుంటా ఇవన్నీ ప్రొడ్యూసర్ కి వదిలేస్తారు. ఎవరైతే కొనుక్కుంటాడో అలా పోతాయి. అంటే ప్రొడ్యూసర్ కి ఏం పోతుండొచ్చు అన్న కొంచెం. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను ప్రొడ్యూసర్ అనుకున్నా. సినిమా ఇప్పుడు రిలీజ్ కావాల్సింది కాదు కొన్ని సినిమాలు. అవును, ఇది ఈ జనరేషన్ లో వచ్చే సినిమా కాదు, ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చే సినిమా అని కొన్ని సినిమాలు. అవును,
అప్పుడు రిలీజ్ అయిన దానికంటే ఇప్పుడు రిలీజ్ చేసుకున్నాం కదా అని అనిపిస్తే Orange ఎక్కువ లెక్క. పైసలు వస్తాయి. ఆరెంజ్ లెక్క కొన్ని సినిమాలు ఉంటాయి, అరే నేను అప్పుడు నష్టపోయినా బట్ ఇప్పుడు వచ్చింది నా ఇన్కమ్ మొత్తం. అంటే ప్రొడ్యూసర్ కి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది, హీరోకి కొన్ని సినిమాలు అప్పుడు ఆడకపోయినా ఇప్పుడు ఆడుతున్నాయి. ఎంతో అంత ఒక 3-4 కోట్లు అయితే వస్తున్నాయి. మొన్న అంతెందుకు పోకిరి కానీ ఖుషి కానీ రిలీజ్ చేస్తే మళ్ళీ 5-6 కోట్లు 7-8 కోట్లు ఓకే అప్పుడే బ్లాక్ బస్టర్ ఉంటున్నాయి. అప్పుడే హిట్. తర్వాత ఆ. రిలీజ్ చేసినాక కూడా అట్లా సినిమాలన్నీ ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ చేస్తలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద బాగా అడ్జస్ట్ అదొకటి వచ్చింది కదా ఇప్పుడు ఈ మధ్య. ఓటీటీ అన్ని వెబ్ సిరీస్ అని. నువ్వు కూడా బాగా చూస్తావు వెబ్ సిరీస్, ఉమ్. అన్ని రకాల వెబ్ సిరీస్ చూస్తావు, ఇంగ్లీషు, హిందీ, తమిళ్. తమిళ్ ఇంగ్లీష్ అంటే సబ్ టైటిల్స్ ఏవో పెట్టుకుని. మొన్న జపాన్ది వద్దు అన్న నాకు అర్థం కాదంటే అది జపనీస్ లాంగ్వేజ్ పెట్టిన, అది ఏదో దాంట్లో వస్తుంది, అది ఓటీటీలో పెట్టినా చూస్తున్నా నాకు ఎప్పుడు వండుకున్నా నాకే తెలియదు. అంటే నాకు లాంగ్వేజ్ అర్థం కాదు, నువ్వు కింద సబ్ టైటిల్స్ చదువుకుని అర్థం చేసుకుంటున్నావు, నాకు అది కూడా రాదా. మంచిగా ఉంటాయి సిరీస్. ఇంగ్లీష్ సిరీస్ బాగుంటాయి. ఇంగ్లీష్ సిరీస్ బాగుంటాయి. సిరీస్ ఓకే ఓకే నువ్వు మంచివే కదా, మనం అనుకునేది ఎక్కువ అవి అలాంటివి కాదు కాబట్టి. సరే కానీ వచ్చే టైంలో ఎన్ని పెద్ద సినిమాలు ఏమున్నాయి కలికి కాకుండా? చిరంజీవి సినిమా ఉన్నట్టు ఏ, లేదా? చిరంజీవి చేయడం లేదా? రవితేజది, అల్లు అర్జున్ది ఎవరికి లేవా? పుష్ప ఉంది కదా, కలికి తర్వాత నెక్స్ట్ పుష్పనే. ఆగస్టు 15 రిలీజ్ అంట పుష్ప. జూన్లో ఇది ఆగస్టు చాలా గ్యాప్ ఉంది సినిమా. మధ్యలో మొత్తం మనకు అంతా బోనాలు ఉంటాయా నా కదా హైదరాబాద్ లో బోనాలు వస్తున్నాయి. అవు మళ్ళా